నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనములు. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియచేయుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ఓడలోని వారందరూ తన తన దేవుళ్లకు ప్రార్థించారు. యోనా మాత్రము నిద్రలో ఉన్నాడు. ఓడ నాయకుడికి కొంత ఊరట, అందులోనే కొంత కోపం. ఊరటలో యోనా దేవుడు కాపాడుతాడేమోనన్న ఆశ, కోపము ఆయన నిద్రను చూచి, నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించమని హెచ్చరించాడు. దేవుని కలిగిన బిడ్డలు దేవుణ్ణి మరచిన వేళ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా చూస్తున్నాం. దేవుని కలిగిన వారు అనేకులకు మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తితో నీ దేవుణ్ణి ప్రార్థించు అని ఓడనాయకుడు చెప్పినాడు. ఎంత భయంకర పరిస్థితి! దేవుని ప్రియ బిడ్డలు వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి, సంఘముల గురించి, మన ఇరుగు పొరుగు గురించి, మన సమాజముల గురించి ప్రార్థించి దేవుణ్ణి వేడుకోవాలి. ఇతరులకు మనము చేయుచున్న ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ దుష్టునికి చోటు అనగా చెడుకు, నిద్రకు చోటిచ్చి అనేకులతో హెచ్చరికలు పొందుకోకుండా దేవుని నుండి వచ్చు హెచ్చరికలు పొందుకొని దేవునికి అనేకులకును ప్రియమైన వారిగా ఉండే కృప మనందరికీ కలగాలి. యోనాకు మనుషులు ఇచ్చే తీర్పు తప్పించుకోలేకపోయాడు. అయినను ఆయన ఎట్లా దేవుని ప్రణాళికను పూర్తి చేసుకొని ఒక సాధనంగా నిలబెట్టాడు దేవుడు. అట్టి భాగ్యము మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.